హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనే కాన్సెప్ట్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ యూజ్ చేసుకుని డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటంటే, మనం ఏదైనా ఒక స్టాక్లో మనీ ఇన్వెస్ట్ చేసామంటే ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్లో నుండి ప్రతి సంవత్సరము కొంచెం డివిడెండ్ అమౌంట్ ప్రతి ఇన్వెస్టర్కు ఇస్తుంది. ఆ వచ్చిన డివిడెండ్ అమౌంట్ మనం ఖర్చు పెట్టుకోకుండా మళ్ళీ అదే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడాన్ని డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ వీడియో కన్నా ముందు అవంతి ఫీడ్స్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డిస్కషన్ చేసినాము. ఎవరైనా చూడకపోతే తర్వాత చూడండి. ఉదాహరణకి మనము రిలయన్స్ ఇండస్ట్రీస్లో 2010లో 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంటుంది అనేది డిస్కషన్ చేస్తాము. ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఫస్ట్ కాలమ్ ఇయర్ ఉంది, డివిడెండ్ అమౌంట్, ఇన్వెస్ట్మెంట్, ప్రైస్ ఇన్ జనవరి, నెంబర్ ఆఫ్ షేర్స్, బోనస్ డేటు, బోనస్, డివిడెండ్. 2010లో మనం 1 లక్ష రూపాయలు రిలయన్స్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి. సో అప్పుడు దాని ప్రైస్ ఎంత ఉందంటే 1101 రూపాయి ఉంది. సో మనం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసామంటే మనకు 90 షేర్స్ వచ్చింటాయి. 2010లో రిలయన్స్ వాళ్ళు 7 రూపాయలు డివిడెండ్ అమౌంట్ ఇచ్చినారు. సో 7 ఇంటూ 90 వేసుకుంటే 630 రూపాయలు డివిడెండ్ అమౌంట్ ఇచ్చింది. తర్వాత 2011 జనవరిలో ప్రైస్ ఎంత ఉందంటే 996 రూపాయలు ఉంది. కానీ మనకు వచ్చిన డివిడెండ్ 630, కానీ మనం 1000 రూపాయలు అనుకొని ఒక షేర్ కొందాం అనుకోండి. సో ప్రీవియస్ ఇయర్ 90 షేర్స్ ఉంది, ఇప్పుడు ఒక షేర్ యాడ్ అయితే 91 అయింది. 2011లో 8 రూపాయలు డివిడెండ్ ఇచ్చినారు. 8 ఇంటూ 91 వేసుకుంటే 728 రూపాయలు డివిడెండ్ అమౌంట్ వచ్చింది. ఈ డివిడెండ్ అమౌంట్ యూజ్ చేసుకొని ఒక షేర్ వస్తుంది. అప్పుడు మనకు 92 షేర్లు అవుతాయి. 2012లో 800 రూపాయలు డివిడెండ్ ఇచ్చినారు. 8.5 ఇంటూ 92 వేసుకుంటే మనకు 782 రూపాయలు డివిడెండ్ అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్ను 2017 జనవరిలో దాని ప్రైస్ 895 రూపాయలు ఉంది. ఆ ప్రైస్ని బేస్ చేసుకొని మనం ఒక షేర్ వస్తుంది. సో ఒక షేర్ కొంటే మనకు టోటల్గా 93 షేర్స్ అవుతాయి. 2017లో 9 రూపాయలు డివిడెండ్ ఇచ్చినారు. 9 ఇంటూ 93 వేసుకుంటే 837 రూపాయలు డివిడెండ్ అమౌంట్ వచ్చింది. తర్వాత దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఇంకొక షేర్ వస్తుంది. అప్పుడు 94 షేర్స్ అవుతాయి. 2014లో 9.5 ఇచ్చినారు. 9.5 ఇంటూ 94 వేసుకుంటే 893 రూపాయలు డివిడెండ్ అమౌంట్ అవుతుంది. మళ్ళీ ఒక షేర్ కొంటే 95 అవుతుంది. సో 95 ఇంటూ 10 రూపాయలు వేస్తే 950 రూపాయలు డివిడెండ్ అమౌంట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో 96 ఇంటూ 10.5 వేస్తే మనకు 1008 రూపాయలు డివిడెండ్ అమౌంట్ వచ్చింది. దానికి ఒక షేర్ వస్తుంది. అప్పుడు 97 షేర్స్ అవుతాయి. సో 2017లో ఏం జరిగిందంటే 7th సెప్టెంబర్లో బోనస్ షేర్స్ అలాట్ చేశారు. అంటే మనకు 1:1 అంటే ఒక షేర్ ఉంటే మనకు ఒక షేర్ ఎక్స్ట్రా ఇస్తారు. సో బోనస్ షేర్స్ ఇచ్చారంటే దాంతోపాటు ప్రైస్ కూడా స్ప్లిట్ అవుతుంది. ఉదాహరణకి ప్రైస్ వచ్చి 1000 రూపీస్ ఉందనుకోండి, వాళ్ళు 1:1 ఇచ్చినారంటే అంటే ఒక షేర్ ఇంకో షేర్ బోనస్ ఇస్తారు. అప్పుడు ఒక షేర్ 2 షేర్ చేసినట్టు. అలాగే 1000 రూపాయలు ఉన్న ప్రైస్ను బై 2 చేస్తే 500 అవుతుంది అనమాట. బోనస్ ఇవ్వకముందు దాని ప్రైస్ 1840 రూపాయలు ఉంది. దాన్ని బై 2 చేస్తే మనకు 920 రూపాయలు అవుతుంది. సో అది ఇక్కడ ఆఫ్టర్ బోనస్ 948 రూపాయలు ఉంది. 2018లో ఇక్కడ 6 రూపాయలు డివిడెండ్ ఇచ్చినారు. 6 ఇంటూ 196. ఈ 196 ఎలా అంటే ఇక్కడ 1:1 బోనస్ షేర్స్ ఇవ్వడం వల్ల 98 ఇంటూ 2 వేస్తే అప్పుడు 196 అవుతుంది. సో 2018లో 6 రూపాయలు డివిడెండ్ ఇచ్చినారు. 6 ఇంటూ 196 వేస్తే అప్పుడు మనకు డివిడెండ్ అమౌంట్ 1176 వస్తుంది. 2019 జనవరిలో దాని ప్రైస్ ఎంత ఉందంటే 1172 రూపాయలు ఉంది. అంటే మనకు ఒక షేర్ కొనొచ్చు అనమాట. అప్పుడు ఇక్కడ 197 షేర్స్ అయినాయి. 2019లో 600 రూపాయలు డివిడెండ్ ఇచ్చినారు. 6.5 ఇంటూ 197 వేస్తే మనకు 1280 రూపాయలు డివిడెండ్ అమౌంట్ ఇస్తుంది. దీనికి మనం ఇంకొక షేర్ కొనొచ్చు. అప్పుడు 198 షేర్స్ అవుతాయి. సో మనకు 10 ఇయర్స్లో ఎంత డివిడెండ్ అమౌంట్ వచ్చింది? మనం రిలయన్స్ ఇండస్ట్రీస్లో 2010లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చిన డివిడెండ్ అమౌంట్ ఏంటంటే 9350 రూపాయలు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే 2010లో రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంత ఉందంటే 1101 రూపాయి ఉంది. 2017లో దాని ప్రైస్ ఎంతంటే 1055. అంటే 2010 నుండి 2017 8 సంవత్సరాల్లో దాని ప్రైస్
చేంజే లేదనమాట. ఇక్కడ 1100 ఉంది, ఇక్కడ 1015. అంటే మీరు 8 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ₹1 కూడా ఆదాయం లేదనమాట. సో ఇక్కడ సడన్గా అదేమంటే 1055 నుండి 1850 వరకు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే 2017లో రిలయన్స్ వాళ్ళు జియోని ఇంట్రడ్యూస్ చేశారు. జియోని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సో దాని షేర్ ప్రైస్ సడన్గా డబుల్ అయిపోయింది. సో డబుల్ కావడం వల్ల ఇక్కడ స్ప్లిట్ చేసినారు. తర్వాత స్ప్లిట్ చేసిన తర్వాత దాని ప్రైస్ 948, మళ్ళీ అది పెరుగుతూ వచ్చి కరెంటు ₹1588 ఉంది. సో ఇప్పుడు 2010లో ₹1,00,000 మనకు 90 షేర్స్ వచ్చాయి. మనకు వచ్చిన డివిడెండ్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తా పోతే ఫైనల్గా మనకున్న షేర్స్ 198. 2020 జనవరిలో రిలయన్స్ ప్రైస్ ఎంత ఉందంటే ₹1,496 ఉంది. 1,496 ఇంటూ 198 చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ₹2,96,208. అదే టుడే ప్రైస్ తీసుకున్నామంటే టుడే ప్రైస్ ₹1,588. 1,588 ఇంటూ 198 వేసినామంటే ₹3,14,424 వచ్చింది. అంటే 2010లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే కరెంటు దాని ప్రైస్ ₹3,14,424. ఇప్పుడు ఈ ప్రైస్ను మనం యాన్యువల్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తాం. దానికి బ్రౌజర్ ఓపెన్ చేసి రేట్స్టార్.in అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ సెర్చ్ చేయండి. సో ఇక్కడ వెళ్తే మనకు యాన్యువల్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ యాన్యువల్ రిజల్ట్స్ 2010 నుండి 2019 మళ్ళీ లాస్ట్ 12 months రిజల్ట్స్ ఉన్నాయి. సో మనం ఈ రిజల్ట్స్ను ప్రైస్తో కంపేర్ చేస్తూ వెళ్తాం. 2010లో ప్రాఫిట్ ఎంత ఉందంటే 24,503 కోట్లు ఉంది. అప్పుడు రిలయన్స్ ప్రైస్ చూస్తే 1,100 ఉంది. 2011లో 19,294, అంటే 24,000 నుండి 19,000కు తగ్గింది. సో దీనివల్ల ఇక్కడ ప్రైస్ కూడా 1,100 నుండి ₹996 తగ్గింది. తర్వాత 11కు 12 కంపేర్ చేస్తే 19,294 కోట్ల నుండి 19,724 కోట్లు, అంటే 500 కోట్లు పెరిగింది అంతే. సో ఇక్కడ ప్రైస్ చూస్తే 996 నుండి ₹757 తగ్గింది. తర్వాత ఇక్కడ 19,724 కోట్ల నుండి 20,879, అంటే ఇక్కడ 1000 crores పెరిగింది. ఇది 12/12 ప్రైస్ చూస్తే 757 నుండి ₹895 పెరిగింది. తర్వాత ఇక్కడ 20,870 నుండి 22,492, అంటే ఇక్కడ 1,500 కోట్లు పెరిగింది. ఇక్కడ ప్రైస్ 895 నుండి 860కి తగ్గింది. తర్వాత ఇక్కడ 14-15 కంపేర్ చేస్తే 22,493 కోట్ల నుండి 23,566 కోట్లకు పెరిగింది. సో ఇక్కడ పెరిగిన అమౌంట్ 1000 కోట్లు. సో ఇక్కడ ప్రైస్ చూస్తే 860 ఉంది, నెక్స్ట్ ఇయర్ 882, అంటే ₹22 మాత్రమే పెరిగింది. తర్వాత 15-16 కంపేర్ చేస్తే 23,566 కోట్ల నుండి 29,509 కోట్లు పెరిగింది. ఇక్కడ దగ్గర దగ్గర 6,000 కోట్లు పెరిగింది. ఇక్కడ 15-16 కంపేర్ చేస్తే ₹882 నుండి ₹1,033 పెరిగింది. తర్వాత 16-17 కంపేర్ చేస్తే 29,500 నుండి 30,000 కోట్లు పెరిగింది, అంటే 500 కోట్లు పెరిగింది. ఇక్కడ ప్రైస్ చూస్తే 1,033 నుండి 1,055, అంటే ₹20 పెరిగింది ఒక సంవత్సరానికి. తర్వాత 17-18 ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జియోని ఇంట్రడ్యూస్ చేసినారు. దానివల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ పెరిగినాయి. 17లో 30,000 కోట్లు ఉంది, 18లో 36,000 కోట్లు ఉంది, అంటే 6,000 కోట్లు పెరిగింది. సో దీనివల్ల ప్రైస్ కూడా 1,055 నుండి ₹1,840 పెరిగింది. తర్వాత ఇక్కడ బోనస్ షేర్స్ ఇచ్చినారు, దానివల్ల ప్రైస్ ఆఫ్ అయింది, అంటే ₹948 అయింది. ఇప్పుడు 18-19 తీసుకుంటే 36,000 కోట్ల నుండి 39,485 కోట్లు అయింది. సో ఇక్కడ 3,000 కోట్లు పెరిగింది. ఇక్కడ ప్రైస్ 940 నుండి 1,172కు పెరిగింది. 19 నుండి లాస్ట్ 12 months తీసుకుంటే 39,485 కోట్ల నుండి 39,773 కోట్లకు, అంటే ఇక్కడ 300 కోట్లు పెరిగింది. ఇక్కడ ప్రైస్ చూస్తే 1,170 నుండి 1,496కు పెరిగింది. ఇక్కడ ప్రైస్ ఎందుకు పెరిగిందంటే రీసెంట్గా ఫేస్బుక్ వాళ్ళు రిలయన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానివల్ల ప్రైస్ ఇక్కడ పెరిగింది.
సో తర్వాత ఇది కరెంట్ ప్రైస్ అంటే ఈ రోజు ప్రైస్ 1588 రూపాయలు ఉంది. సో 2010లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకు కరెంట్ ఎంత వస్తుందంటే 3,14,424 రూపాయలు వచ్చింది. సో ఇది మనము ఎంత ఇంట్రెస్ట్ అని క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే, ఉదాహరణకి 2010లో మనం 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 12%. 1 లక్ష రూపాయలను 12% ఇంట్రెస్ట్ రేట్తో 10 సంవత్సరాలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాదిరి డిపాజిట్ చేసినామంటే మనకు ఎంత వస్తుందంటే 3,26,203 రూపాయలు. సో ఇక్కడ రిలయన్స్ 10 ఇయర్స్ ప్రైస్ అప్రిషియేషన్ చూస్తే 1 లక్ష నుండి 3,14,424 రూపాయలకు పెరిగింది. అంటే ఇక్కడ మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 12% ఇంట్రెస్ట్ లెక్కన మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్ పెరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైందంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్లో మనం 1 లక్ష రూపాయలు 2010లో ఇన్వెస్ట్ చేసినామంటే మనకు ఓన్లీ ₹1 వడ్డీ మాత్రమే వచ్చినట్టు లెక్క. సో దాంట్లో కూడా మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే మనకు 5 లేదా 6% వచ్చినట్టు లెక్క. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే 2010 నుండి 2017 వరకు ప్రైస్లో పెద్ద డిఫరెన్స్ లేదు. సో తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జియోని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అది డబుల్ అయింది. తర్వాత బోనస్ షేర్స్ వల్ల 950 రూపాయలకు వచ్చింది. మళ్ళీ 950 నుండి 1588 రూపాయలకు పెరిగింది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.